మీడియా మిత్రులకు నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ పార్టీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఓకే, గత 10 రోజులుగా అంటే కొత్త సంవత్సరం మొదలు కావడంతోనే, ఎన్నికల సంవత్సరం కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నాటకానికి, అత్యంత వేగంగా నడిచే ఒక సినిమా, రీళ్లు చకచక కదిలే ఒక సినిమాకు తెరలేపారని, తెర తీశారని ఈ మధ్యకాలంలో జరుగుతున్న వీటిని గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. ఆయన ప్రకటనలు, జీవోలు, వీటన్నిటిని చూసిన ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరి మీద సంక్షేమ వరాలు జడివానలాగా దరదర కురిపించి అందరినీ ఉక్కిరి చేసే కార్యక్రమంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారని అర్థమవుతుంది. ఈ మధ్యనే ఒక నెల, 2 నెలల క్రితమో, 3 నెలల క్రితమో, లేదా 4 నెలలు అయిందో, నిరుద్యోగ భృతి పేరిట ఒక 1000 రూపాయలు ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఆయన ముందు చెప్పిన హామీ 2000 అది కాస్త 4 ఏళ్ల పాటు, 4.5 ఏళ్ల పాటు పట్టించుకోకుండా, ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఇస్తామని దాన్ని మొదలు పెట్టామని అన్నారు. అదంతా చేస్తే 2.5 లక్షలు, 3 లక్షలకో తేలినట్టుంది. సో రాష్ట్రంలో 3 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అనుకుందామా అనుకుంటే, ఆ మధ్య పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2700 ఉంటే 3 లక్షల దరఖాస్తులు ఏమో వచ్చాయని చూసాం వార్త. అలాగే 100 ఉద్యోగాలునే వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది గత 5 ఏళ్లుగా, ఒకటి ఆల్రెడీ ఖాళీలు ఏర్పడిన ప్రభుత్వ ఉద్యోగాలు నింపనందువల్ల, అలాగే కొత్తగా పరిశ్రమలు రాకపోవడం, ఉన్న పరిశ్రమలు మూతపడడం, అన్ని కాగితాలకే పరిమితమైన ప్రకటనలు అయినందువల్ల లక్షలాది మంది చదువుకొని రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాల కోసం, అలాగే ఆ ఉద్యోగాలకు ఏదైనా ట్రైనింగ్లు కావాలంటే వాటి కోసం మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఎట్లా కునారెళ్ళిపోయినారో అందరం గమనించాం. దాదాపు ప్రతి కుటుంబంలో లేదా మన పక్క కుటుంబంలోనూ ఒకరి ఇలాంటి బాధలు అనుభవిస్తుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవ పరిస్థితి తెలుసు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతి 1000 రూపాయలని ఒక 3 లక్షల మందికి విధించడం, అది 3 లక్షల మంది కూడా రెగ్యులర్గా పోతుందో లేదో తెలియదు, అది ఎంతకాలం పోతుందో తెలియదు. అది కూడా ఎన్నికలకు 6 నెలల ముందు మొదలు పెట్టడం ఒకటైతే, ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ 2000 చేశారు. ఈరోజు ఏదో 9 గంటలు కరెంట్ అని అన్నారు. ఇవన్నీ ఎన్నికలకు 2 నెలల ముందు. ఇవన్నీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు 1.5 క్రితం ప్లీనరీలో ప్రకటించిన తర్వాత, 1.5 తర్వాత ఎన్నికలకు ముందు కంటి తుడుపుగా ప్రజలకు ఏదో చేస్తున్నారని చెప్పడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అందరికీ అర్థమవుతోంది. ఇందులో బాధాకరం ఏంటంటే, ఈయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేను వస్తే ఏం చేస్తానో చెప్తారు. అధికారంలో ఉన్నవారు చేసి చూపిస్తారు, చేసి చూపించాలి. పైగా తానిచ్చిన వాగ్దానాల్లోనే ఏది అమలు చేయని వ్యక్తి కనీసం ప్రతిపక్ష నాయకుడు పాయింట్అవుట్ చేసో మేము వస్తే ఇస్తామన్న తర్వాత అయినా వాస్తవ పరిస్థితి లేదా ప్రజల ఆకాంక్షలు గమనించి ఆ రోజు ఇదే ప్రకటన చేసి 1.5 క్రితమే అమలు చేసి ఉంటే అది ఒక పద్ధతిగా ఉండేది. పాపం ఏదో ఈయన బిజీగా ఉన్నారు కాబట్టి గుర్తించలేదో, దాన్ని ఇద్దామనుకుని కూడా ఆయన ఆలోచనలో తట్టలేదేమో, రాజకీయంగా ఆలోచించినా ఇది అవసరమని అనుకున్నారు కాబట్టి చేశారేమో అని అనుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే ఉన్నారు, నవరత్నాల పేరిట అందరం మేము పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టింది,
ఎక్కడికెక్కడ ఆయన బహిరంగ సభల్లో పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇవన్నీ వింటూ కూడా ఎక్కడ దాని గురించి మాట్లాడకుండా ఆఖరణ 2 నెలల్లో ఎలక్షన్లు, 1 నెలలో షెడ్యూల్ వస్తుందనగా ప్రకటించడం, ఇలాంటి ప్రకటన చేయడము, అదేదో బ్రహ్మాండంగా ప్రజలకు మేలు చేస్తున్నానని చెప్పడము, చెప్పుకోవడము, ఆయన భుజాలు ఆయన చర్చుకోవడము, ఆయన అనధికారిక అధికార పత్రికల్లో, మీడియాలో వాటి గురించి ఆహా ఓహో అని రావడము, ఇవన్నీ ప్రజలంటే ఎంత అవహేళన, ఈయనకు ఒక క్రూరమైన అవహేళన, అంటే ఒక చులకన. వీళ్ళని అసలు కొంతన్నా తెలివి ఉన్న వ్యక్తులుగా, మనుషులుగా ఆయన గుర్తించట్లేదు, కేవలం ఏదో గొర్రెల్లాగా చూస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంత క్రూరత్వం ఆయనలో ఉందని అర్థమవుతుంది. ఆయన అసలు చేయకపోయినా పర్లేదు, ఏదో ఒక సిద్ధాంతాన్ని కట్టుబడినారనుకోవచ్చు. నేను ఇవ్వదలుచుకుంది ఇంతే, ఇంత సరిపోతుంది, ఇంకక్కర్లేదంటే అదొక పద్ధతి. లేదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి కావాల్సిన అధికారం 5 ఏళ్ల క్రితం ఇచ్చారు ఆయనకు, ఆ రోజన్నా చేసి ఉండాలి. లేదంటే ప్రతిపక్ష నాయకుడు గుర్తు చేసినప్పుడన్నా చేసి ఉండాలి. ఇప్పుడు చేయడం అంటే ప్రజలు ఏమీ ఆలోచించలేరు, నేను ఎప్పుడు చేసి ఏది చెప్పినా నమ్ముతారనే దృఢమైన విశ్వాసం ఆయనకు ఉందని అనుకోవాలి. అది చాలా బాధాకరం, చాలా అన్యాయం, దారుణం, ఘోరం. ప్రజలు కూడా అది రియలైజ్ అయ్యారు కాబట్టి ప్రజానీకం వాళ్ళు ఎక్కడ కూడా అలాంటి దాన్ని స్వాగతించడం లేదు. ఈయన నాటకాలు వేస్తున్నాడనే విషయం వాళ్ళే బహిరంగంగానే అంటున్నారు. ఇలాంటి వాగ్దానాలు ఆయన అంతకుముందు చేసిన 600 వాగ్దానాల్లో అమలైనవి లేకపోగా, ఈ 4.5 ఏళ్లలో ఒక్క కొత్త కార్యక్రమం చేయకపోగా, 4.5 ఏళ్లలో ఆయన చేసింది ఏంటయ్యా అంటే ఆల్మోస్ట్ 2,40,50,000 కోట్లకు, 96,000 కోట్ల నుంచి స్టేట్ అప్పులు పెంచారు. బడ్జెటెడ్ అప్పులే ఇవి కాక బ్యాంకుల నుంచి తీసుకున్నవి కానివ్వండి, మార్కెట్ నుంచి తీసుకున్నవి, బడ్జెటెడ్ దీంట్లో లేనివి ఇంకా చాలా ఉన్నాయి. అది ఈ మధ్యనే 30,000-40,000 కోట్లు, 50,000 కోట్లు ఎడాపెడా లాగించేస్తున్నారు. ఇంత అప్పులు చేసి అభివృద్ధి అనేది ఇంకో పక్క లేకుండా, అలాగే చేయాల్సినవి తాను ప్రామిసెస్ అన్నా ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారంటే అవి చేయకుండా మొత్తం ఒక పక్కకు డైవర్ట్ అయిపోయి ఆఖరణ ఈరోజు రాష్ట్రం దివాళా తీసిన పరిస్థితిలో ఇప్పుడు నెలన్నర టైం ఉండగా ఈ టైంలో ఈయన కొత్తవి ఈ ప్రకటనలు చేసి దీని నుంచి వాళ్ళకేదో చిల్లర కొంత ప్రజలకు కిందికి పంపించి రేపు ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం అనేది దీన్ని అందరూ గమనించాలి, నిలదీయాలి ఎక్కడికెక్కడ. అలాగే ఇంకా ఇది అవసాన దశలో ఉన్న ఆఖరు దీంట్లో దింపుడు కళ్ళెమాసలాగా ఆయన చేస్తున్న ప్రయత్నంగా కూడా అందరూ భావించాలని కోరుతున్నాం. నేను అప్పుల గురించి ఎందుకు మెన్షన్ చేశానంటే ఇవన్నీ ఎక్కడికి పోయాయి, నిజంగా ఎవరు నమ్మాలన్నా కూడా నమ్మలేదు. కానీ వాళ్ళ శ్వేతపత్రంలోనే ఒకప్పుడు జీరోగా ఉన్న రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు 191,000 కోట్లకు చేరిందని వాళ్ళే అన్నారు. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఖర్చులన్నీ వచ్చేది, అది ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కాదు, క్యాపిటల్ కాదు. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా, ప్లాన్డ్ దీంట్లో రాకుండా, బడ్జెట్ లేకుండా దేని మీదంటే ఎంప్లాయీస్ మీదనో, లేదా ఈయన తిరగడాలకైన ఖర్చు, రాజధాని అటు మూవ్ అయినందుకు ఖర్చు, ఇలాంటివి ఏది స్థిర ఆస్తులు సమీకరించుకునేది కాకుండా వ్యయం మాత్రము జీతభత్యాల మీద వీటి మీద చేస్తున్నది. ఇది అంతకుముందు అంటే మనం విడిపోయినప్పుడు అఫీషియల్గా చెప్పింది 16,000 కోట్లని కేంద్రం గుర్తించిందన్న రెవెన్యూ డెఫిసిట్. దాన్ని వాళ్ళు ఇచ్చేసింటారు కాబట్టి జీరో అయిందని అనుకోవాలి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి సెంటర్ నుంచి. అలాంటిది 191,000 చేరిందని వాళ్ళే శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడికి పోయినాయి ఇవంతా, ఎక్కడ ఖర్చు పెట్టారు? గుడ్డిగా చిన్నగా మనం తడివి చూసినా మీడియా మిత్రులకు అందరికీ మీకు తెలుసు, రాజధాని అటు మూవ్ అయిన తర్వాత 10 ఏళ్ళు మనకి ఇక్కడ అవకాశం ఉండి కూడా ఇక్కడ బిల్డింగుల మీద కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి సీఎం ఆఫీసు మీద 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి చేసిన తర్వాత హడావుడిగా ఒక్కసారిగా అక్కడికి రాజధాని మూవ్ చేసిన తర్వాత ఈ 4 ఏళ్లుగా రకరకాల రూపంలో టీఎల్ డిఎల్ అయితే ఏమి, అక్కడ రెంట్లు అయితే ఏమి, ఆఫీసుల రెంట్లు అయితే ఏమి, ₹100 చేసి రెంట్లు అక్కడ కలెక్ట్ చేయడం, అవి కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే అలాంటివి సౌకర్యం కల్పించడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవి వేసుకుంటే 1,000 కోట్ల 1,00,000 కోట్లలోకి పోతుందేమో, వాళ్ళకి పడిన అదనపు ఖర్చు,
కుటుంబాలు ఇక్కడ ఉండి పోషించి అక్కడ వాళ్ళు తిరగడానికి అయ్యే ఖర్చు ఇవన్నీ వేసుకుంటే అది ఎన్ని వేల కోట్లకు పోతుందో తెలియదు. కానీ మేము చూస్తున్నది ఓన్లీ ప్రభుత్వం వైపు నుంచి దుబారా ఖర్చు, 2 దఫాల ఖర్చు, అధికారులు ఇక్కడికి రావడం, ఇక్కడ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు అట్లే ఉండడం, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడం, ఈయన విదేశాల ఖర్చులు, ఇవే వేల కోట్ల లేక అయిపోయినాయి. అలాగే ఇవన్నీ కలిపి తడిసి మోపిడైపోయి ఇదే అయ్యాక ఈ మధ్యనే విన్నాం, ఇంకా అధికారికంగా ప్రకటించారు, నేనైతే గమనించలేదు. కానీ ఇప్పుడు జీతాలు పే చేయడానికి కూడా లేక 7,000 కోట్లు మళ్ళీ మార్కెట్ నుంచి రుణాలు మొబిలైజ్ చేసుకోవడానికి FRBM యాక్ట్ దానికి అధిగమించి పైన వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని అప్రోచ్ అయ్యారని విన్నాం. అలాగే 10,500 కోట్లు REC నుంచి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారనే తెలిసింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఉంటుంది, వాళ్ళది ప్రాజెక్టులకు ఇచ్చే లోన్ల కింద 10,500 కోట్లు. ఎందుకని ఆరాధిస్తే జీతభత్యాలు కూడా లేవు, ఈసారి చాలా కష్టాల్లో ఉన్నారు. మొత్తం ఖజానా అంతా ఊడ్చేసి ఎక్కడికి పోయింది. ఆఖరణ వచ్చేసరికి మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి స్టేట్మెంటే వచ్చింది, రుణమాఫీకి సంబంధించి ఆఖరి 2 విడతలు జనవరిలో రిలీజ్ చేస్తున్నాం. జనవరి మొదటి వారంలో అన్నట్టున్నాను, నాకు గుర్తుంది, కానీ అయిపోయింది, ఇంతవరకు అయితే రాలేదు. అవసరమైతే బ్యాంకుల నుంచి అయినా తెచ్చి ఇస్తాము 8,000 కోట్లు, ఆఖరు 2 విడతలు. అంటే ఏం చేశారు వీళ్ళు? ఆ రోజు రుణమాఫీ మొత్తంగా బంగారు పెట్టిన దగ్గర నుంచి అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు, 87,000 కోట్లు, 1,00,000 కోట్లు, 87,000 కోట్లు అనుకుంటాం. అది హామీ ఇచ్చి ఆఖరిగా దాన్ని దించి ఇప్పుడు వాయిదాల పద్ధతిలో ఇప్పటికి వాళ్ళు కట్టిండేది రైతులకు పే చేసింది 15,000 కోట్లు. వేరే రైతులు ఈ చంద్రబాబు గారి మాటలను నమ్మి రుణాలు పే చేయకుండా 0 వడ్డీ మిస్ అయ్యి తమ జోబుల్లోంచి పే చేసిన ఇంట్రెస్ట్ ఉజ్జాయింపుగా కనీసం 40,000 కోట్లు అయి ఉంటుంది ఇప్పటికీ. ఫస్ట్ సంవత్సరం, సెకండ్ సంవత్సరానికి ఆల్మోస్ట్ 20,000 కోట్లు వీళ్ళు రిలీజ్ చేసింది అంత పరిస్థితి. దాని మీద గవర్నమెంట్ రిలీజ్ చేసింది 15,000 కోట్లు. ఇప్పుడు 8,000 కోట్లు ఈ లాస్ట్ 2 విడతలు ఇస్తామని ఈ మధ్య ప్రకటించారు. అది కూడా ఇంతవరకు జరగలేదు. ఎందుకు జరగలేదంటే డబ్బులు లేవు. ఆయన మాటల్లోనే బ్యాంకుల నుంచి తీసుకొచ్చే అవసరమైతే అప్పు తెచ్చిస్తామన్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు డెఫిసిట్ లేని దీని నుంచి ఒక్కసారిగా ఇంత డెఫిసిట్కి ఎందుకు పోయింది? ఇన్ని అప్పులు ఎందుకు చేశారు? ఏ ఆస్తుల నిర్మాణం మీదనో వాటిని తయారు చేయడం మీదనో వాటిని క్రియేట్ చేయడం మీదనో దేని మీద ఖర్చు పెట్టారు? ఇవి శ్వేతపత్రం ఇవ్వాల్సింది, సంజాయిషి ఇవ్వాల్సింది. అవి ఇవ్వకపోగా కష్టాల్లో ఉన్నామా అని చెప్పడానికేమో అప్పులు చూపిస్తారు. ఇంకో పక్క ఇంత ఉన్న అభివృద్ధి చెందడానికి చూపించాము డబుల్ డిజిట్లో మన జీడిపి, స్టేట్ జీడిపి పెరిగిందనేది అది చూపిస్తున్నారు. అగ్రికల్చర్ ఏమో కరువు, 5 ఏళ్ళు కరువు అని చెప్తున్నారు. అయినా అభివృద్ధి మాత్రం డబుల్ డిజిట్ చూపుతామంటున్నారు. అంటే కళ్ళ ముందే చెప్తున్నవన్నీ అబద్ధాలని ఎదుటివాడికి తెలిసి కూడా చెప్పిన మాట చెప్పకుండా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అటు ఇటు మార్చి ఆయన స్టేట్ బ్రహ్మాండంగా ఉంది అనాలనుకుంటే అభివృద్ధి పిక్చర్, స్టేట్ అప్పుల్లో ఉంది అంటే ఈ పిక్చర్, 2 కలిపి చూస్తే ఆఖరి కనిపించేది మనకేమిటంటే స్టేట్ నిజంగా అన్యాయమైన పరిస్థితిలో ఉంది. అభివృద్ధి మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబము, ఆయన వెనక ఉన్న తాబేదారులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన కింద జన్మభూమి కమిటీల వరకు ఉన్న ఒక మూక ముఠ, వీళ్ళు మాత్రం అభివృద్ధి చెందారు అనే విషయం అర్థమవుతుంది అందరికీ. ఇంకా దానికి ఆయన ఎన్ని భాష్యాలు చెప్పినా లేదా ఇంకో రకమైన ఇంటర్ప్రిటేషన్ చేయాలని చూసినా కూడా అవన్నీ వృధానే. ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఇంత ఇది చేసిన వ్యక్తి కనీసం. రెండవది, ఎవరైనా ఏమన్నా చేయాలనే చిత్తశుద్ధి ఉండడం వేరు, ఆ ప్రయత్నం చేయడం వేరు. అసలు చేసి విఫలం కావడము అది ఒకందుకు, దాన్ని సమర్థించవచ్చు, పాపం ప్రయత్నం చేశారని. ఈయనకు చిన్న ఉదాహరణలు చూస్తేనే, ఈ మధ్య నేను ఊరికి లెక్కలేశాను. నిన్న చూస్తే నిన్న అనుమానం వచ్చింది. ఇదేది వెల్కమ్ గ్యాలరీనో ఏదో 42 కోట్లతో. వెల్కమ్ గ్యాలరీ ఎవరు అది చేసేది? మార్కెటింగ్ మామూలుగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేవాళ్ళు, విల్లాలు కట్టేవాళ్ళు ఒక మోడల్ హౌస్ కట్టి, మోడల్ అపార్ట్మెంట్ కట్టి పెడతారు. ఎందుకు? మార్కెటింగ్ చేసుకోవడానికి. నీకేం మార్కెటింగ్ అవసరం? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, 4 ఏళ్ళు నువ్వే బడ్జెట్లు చేసావు, 4 ఏళ్ళు నువ్వు పవర్లో ఉన్నావు,
నువ్వు అక్కడికి పోవాలనుకోగానే ఒక అసెంబ్లీ బిల్డింగ్, శాశ్వతమైన బిల్డింగ్ డైరెక్ట్గా నేరుగా ఎందుకు పోలేకపోయావు? ఎక్కడో ఎడారిలో పోతే అక్కడ గుడారం వేసుకొని టెంపరీ ఓటు పెట్టుకుంటాము, తర్వాత ఎక్కడో తెలిసిన తర్వాత అక్కడ పర్మనెంట్ కడతాము. నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. నీకు నువ్వే 3 రకాల అన్ని ప్లేసెస్ తిప్పి నీ బినామీలందరూ అక్కడ కొన్న తర్వాత ఎక్కడైతే నీకు బాగుంటుంది అనుకున్నావో అప్పుడు అక్కడికి వచ్చావు. ఇంకా అక్కడ టెంపరీ స్ట్రక్చర్ అవసరం ఏముంది? పర్మనెంట్ ఎందుకు వేయలేకపోయావు? 3 ఏళ్లలో అసెంబ్లీ బిల్డింగ్ కట్టలేరా? దానికి టెంపరీ అవసరమా? 3 ఏళ్లలో దానికి రోడ్లు వేయలేరా? టెంపరీ అవసరమా? కానీ టెంపరీల పేరిట వేల కోట్లు అక్కడ పెడితే, మామూలు మేము ఎప్పుడు చెప్తుంటాం, రాజశేఖర రెడ్డి గారిని పోల్చి ఆయన 3 ఏళ్లలో పివి ఎక్స్ప్రెస్ హైవే 11 కిలోమీటర్లు 3 ఏళ్లలో కట్టేసి ఎలక్షన్లకు ముందు 2009 ఎన్నికలకు ముందు ట్రయల్ రన్ కూడా వెళ్ళి వచ్చారు. తర్వాత అఫీషియల్గా ఓపెన్ చేశారు. విమానాశ్రయం పూర్తి చేశారు 3 ఏళ్లలో, 3.5 ఏళ్లలో. ఈయన విజయవాడలో ఈరోజు కూడా ఇప్పటికీ ఆ మొండిగోడలు దర్శనమిస్తాయి. అదేదో ఫ్లైఓవర్ కడుతున్నారు, అది ఫ్లైఓవర్ లాగా లేదు. పిల్లలు ఆడుకునే ఆటలు అటు ఇటు 2 ఇవి వచ్చేసి సగం దూరంలో ఆగిపోయాయి. ఏ రీజన్సో ఏదైందో తెలియదు. కానీ పైగా ఆ మొండిగోడల కింద గార్డెనింగ్ కోసం, చెట్ల పెంపకం కోసం అని 11 కోట్లు 18 కోట్లు దానికి రిలీజ్ చేశారండి. రాజశేఖర రెడ్డి గారు అంత మహోన్నత నాయకుడు, అది పక్కన పెడితే నిన్ననే వెళ్ళి చూసాం. నేనేదో పని మీద ఇక్కడ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కాదు, గచ్చిబౌలి ఏరియాలో ఫ్లైఓవర్లు అవి 3 ఏళ్లలో పెద్దవి తయారైపోయాయి. ఇక్కడ తెలంగాణ దీంట్లో కూడా ఇక్కడ వాళ్ళు కట్టేసుకున్నారు. ఇప్పుడు మీకు పరిపూర్ణమైన అధికారం అక్కడ ప్రజలు ఇచ్చారు, పరిపూర్ణమైన బడ్జెట్ మీరు తయారు చేసుకున్నారు. మీకు ఒక ప్రభుత్వం ఉంది, కాంట్రాక్టర్లను పెట్టారు, చేయరు. ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయినాం. అంటే ఏమంటున్నామంటే ఈయనకి ఎప్పుడు ఆ ఓరియంటేషన్, ఆ దృష్టి లేదు, ఆ ఆలోచనే లేదు. ఇంకో చిన్న ఉదాహరణ అంటే అసలు ప్రజలకు ఏదో చేయాలి, పోనీ మనము ఎక్స్ట్రా మైల్ వెళ్ళి చేయడం పక్క నుంచి అసలు అవకాశం ఉన్న చోటైనా చేస్తామని ఎవరైనా ప్రయత్నం చేస్తారు, మనకు కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ. ఆశ్చర్యం వేసింది, పాతదే ఇన్సిడెంట్ ఇది. ఈ రెవెన్యూ డెఫిసిట్ కింద వాళ్ళు ఇస్తున్న దాంట్లో నువ్వు ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసిన దాన్ని ఇస్తామని సెంటర్ నుంచి హామీ ఉంది. ఈయన జోబులోంచి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎంప్లాయీస్కు. ఐ థింక్ పిఆర్సీ బకాయిలు 3,000 కోట్ల దాకా అనుకుంటా. పిఆర్సీ బకాయిలు పే చేసింటే దాంట్లో నీ జోబులోంచి పైసా పోయేది కాదు, సెంటర్ ఇచ్చే దాంట్లోంచి వచ్చేది. ఎంప్లాయీస్ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. చేయబుద్ధి కాలే ఆయనకు. దాన్ని పెండింగ్ దాని కింద రాసి పెట్టుకున్నారు. వాళ్ళు ఇవ్వలే, నువ్వు పే చేసిన దానికే ఇస్తాం, పీరియడ్ అయిపోయింది, మేము ఇవ్వమని చెప్పి చేతులు ఎత్తేశారు, నోటికాడికి తీసేశారు. ఇంతకంటే ఘోరమైన ఉదాహరణ ఎక్కడన్నా ఉంటుందా అని అడుగుతున్నా. పాలకులు జనరంజకంగా ఉండడము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళు చేసే పనులు ప్రతిదీ కూడా 10 మందికి కాదు 100 మందికి ఎట్లా హెల్ప్ చేయాలా, చేయగలిగిన దాంట్లోనే ఉండాలి. లేదు అంత కాకపోయినా దాని అంతటా అది జరుగుతున్నదని మనం అడ్డం పడకుండా ఉండాలి. ఇక్కడ నీ డబ్బు కాదు, స్టేట్ డబ్బు కాదు, నీకు రావాల్సింది పోగొట్టారు. వచ్చింటే ఎంప్లాయీస్కి అందింటే వాళ్ళు హ్యాపీ, మీకు రావాల్సిన డ్యూ మొత్తం వచ్చేది, ఎందుకంటే ఖర్చు పెట్టారు కాబట్టి. మనకు రావాల్సిన వాటా రాబట్టినట్టు ఉండేది. ఇది ఏమీ చేయకుండా వాళ్ళ నోటికాడిది లాగేసి ఆ రోజు వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత పెండింగ్ డ్యూ ఉన్నా కూడా ఇవ్వాలి కదా అని ఆర్గ్యుమెంట్ పెట్టుకొని సెంటర్తో ఏదో కూడా అప్పుడు ఫ్రెండ్లీ దీంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా బయటికి రాలా. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ చూస్తుంటే నిన్న కూడా ఇవి చూశాక చెప్పాను కదా, వెల్కమ్ గ్యాలరీ 44,000 కోట్లు. ధర్మ పోరాట దీక్షలు ఒక్కొక్కటి 3 కోట్లు అంట. ఇప్పుడు 10 జరిగినట్టున్నాయి, 30 కోట్లు. సింగపూర్కు విమానం అని చెప్పి వాళ్ళకు ఆ గ్యాప్ నింపే ఫండ్ అది 18 కోట్లు ఇండిగో కంపెనీకి అంట. అందులో 3 కోట్లు పే చేశారు. ఊరికి లెక్కలు వేసుకుంటూ వస్తే కనపడినవి. జ్ఞానపేరి యూనివర్సిటీ కోటో 2 కోట్లు తెలియదు, ఏదో మొత్తం మీద అది బడ్జెట్ రిలీజ్ అయింది. ఇవి కాక థ్యాంక్స్ సీఎం సార్ అంటూ వీళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన రొటీను ఇవ్వక బిగబట్టి ఆకరణ ఇచ్చే చిల్లర పైసలో ఏదో చేసి చిన్న ఇంక్రిమెంట్ ఏదో ఇచ్చి చిన్న ప్రమోషన్ ఏదో చేసి ఓ హిస్టారికల్ దాని కింద బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి థ్యాంక్స్ గివింగ్ సెరమనీ
పెట్టించుకొని థ్యాంక్స్ సీఎం సార్ అని పెట్టించుకుని ఆ ఫంక్షన్లో. ఇవి లెక్కేస్తేనే 100 కోట్లు 150 కోట్లు అక్కడే తేలుతుంది. 1 2 3 1 5 లెక్కేస్తే ఈ 100 కోట్లతో మీకు నిజంగా తపనంత చేయాలంటే ఓ మధ్యాహ్న భోజనం పథకం ఆ తల్లులు అంటారు, వాళ్ళ అప్పులు తెచ్చి తిండి పెడుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం నువ్వు ఇవ్వాల్సింది పోయి ఇచ్చి వాళ్ళతోనే అప్పులు చేయించి పిల్లలకు తిండి పెట్టించి ఆ అప్పులు తీర్చడానికి అవసరమైంది కూడా పేమెంట్ చేయక నెలల తరబడి వాళ్ళ సంసారాలు కంప్లీట్ చిన్నాభిన్నమయ్యేట్టు చేసిన దీంతో ఈ 100 కోట్లతో అలాంటివన్నా తీర్చొచ్చు. ఆరోగ్యశ్రీ బకాయిలు కొంత చేర్చవచ్చు, అవి మొత్తం పడకేసి 450 కోట్లు 500 కోట్లు ఇవ్వాలని చెప్పి వాడు ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు ఎందుకుంటారు, నువ్వు పే చేయనందువల్ల కొన్నాళ్ళు చూసి కట్ చేసి పడేశారు. దాంట్లో కొంతైనా తీర్చిండొచ్చు. చిన్నపిల్లలకు సంబంధించిందో స్టూడెంట్స్ సంబంధించో ఏదో ఒక దానికి ప్రజల్లో కొంచెం పాపులర్ కావడానికి చాలా ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయి, మేము చాలా నిరాడంబరంగా ఉన్నామని చూపడానికి ప్రయత్నం అన్నా చేస్తాయి. ఈయన అది చేయకపోగా మొత్తం ఎక్కడెక్కడివన్నీ కూడా ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తన వెనబడి ఉండేవాళ్ళు, తన తైనాతీలు, తన తాబేదారులు వీళ్ళు ఎట్లా బాగా బలిసిపోవాలని దానికి ప్రయత్నం చేశారు, బలిసిపోయారు కూడా. ఈరోజు ఇప్పుడు మార్కెట్ నుంచి రుణాలు ట్రై చేస్తున్నారు, ఇప్పుడు జీతాలకు లేదు, లేదా ఈయన ప్రకటించిన వాటికి 2000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు. నాకు అనిపిస్తుంది బహుశా రిజర్వ్ బ్యాంక్ కూడా ఈయనకు ఇచ్చే పరిస్థితి లేదు. బహుశా ఓడి ఏమైనా టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా తెచ్చుకుంటారేమో తెలియదు, అక్కడ నుంచే తెచ్చి దీనికి సబ్సిడీ ఇది చేసి రేపు బ్యాంక్ నుంచి వచ్చినాక అప్పు మళ్ళీ పార్టీకి లేదా తనే చేయబదులు ఇచ్చినట్టు చేస్తాడేమో తెలియదు, ప్రైవేట్ కంపెనీలు చేసినట్టు. ఇంతటి ఘోరమైన పరిస్థితికి స్టేట్ను తోసి ఈరోజు హడావుడిగా మళ్ళీ మ్యాజిక్లు క్రియేట్ చేసి ఆ తర్వాత రేపు ఎన్నికలకు పోవాలని ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. వీటి మీద వచ్చే ఎన్నికల్లో తీర్పు ఎలాగూ రిజర్వ్ అయిపోయింది, అది ప్రజల కళ్ళల్లో మొహాల్లో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగింపు కానీ ఆ తర్వాత ఆయనకు వస్తున్న ఆదరణ కానీ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ తండోపతండాలుగా జనం రావడం కానీ ఆయన సంగతి వదిలేయండి. ఆయన తర్వాత నాయకులు ఎవరన్నా పోయినా కూడా ఇంట్లో మనుషులను చూసినట్టు లేకుంటే ఒక ఆప్యాయంగా ప్రజలు చూపుతున్న ఆప్యాయత మేము ఇచ్చాపురంలో చూసాం, శ్రీకాకుళం జిల్లాలో అంతకుముందు మాకు సంబంధం ఇక్కడెక్కడి నుంచో అక్కడికి పోతే ఎక్కడి నుంచి వచ్చారనగానే పలానా వచ్చారు, ఎవరు వైఎస్ఆర్సీపీ అనగానే వచ్చేస్తారా ఈసారి జగన్ అన్న ఏం భయపడవద్దు, ఏమైనా మంచినీళ్ళు తాగుతారా అని అడిగే ఆప్యాయత రాజకీయాలుగా చూడట్లా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలను కానీ వాళ్ళని చూస్తున్నారు ప్రజలు. అక్కడే కనిపిస్తోంది. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తీర్పు ఎట్లా ఉండబోతుందని అయితే కనపడుతుంది. అయితే ఈలోగా అది చంద్రబాబు గారికి కూడా తెలుసు కాబట్టి ఒక పక్క ఇవి ప్రకటనలు చేస్తూ ఇంకో పక్క ఈ పొత్తులు రాజకీయంగా సమీకరణల మీద ఆయన చాలా బిజీగా ఉన్నారు. నిన్న మాకు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పాను, ఒక నెల క్రితం వరకు నెలన్నర 2 నెలల క్రితం వరకు ఎప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మాట నోరెత్తితే మోడీ జగన్ పవన్ అనేవాడు. తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ నుంచి మాట మార్చారు, మోడీ కేసీఆర్ జగన్ పవన్ను పక్కకు తప్పించారు. అప్పుడే అనుమానం వచ్చింది ఏమబ్బాయి ఏం చేయబోతున్నారని. సో ఈ మధ్య వస్తున్న స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చంద్రబాబు గారు అన్నారు. ఈయన నిన్న ఆశ్చర్యం వేసింది, ఉన్నట్టుండి ఇంత సానుభూతి ఈయనకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు చంద్రబాబు గారి మీద. కేసీఆర్ జగన్ ఇట్లా సపోర్ట్ చేసి చంద్రబాబు గారి మీద కక్ష తీర్చుకునే పద్ధతిలో వాళ్ళిద్దరు కలవడం చాలా బాధ కలిగించింది. ఇంత నీచమైన రాజకీయాలు అనేది ఆయన నోటి గుండి వచ్చింది. ఇవి ఆయన మాటలని మేము అనుకోవట్లా. ఆయన బహుశా ఇంతవరకు ఒక స్థిరంగా కన్సిస్టెంట్గా ఒక స్టేట్మెంట్ కానీ ఒక స్టాండ్ కానీ ఇంతవరకు ఇవ్వని నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రూవ్ చేసుకున్నారు ఆయన స్ట్రెంగ్త్. దాంట్లో అంటే ఒకసారి మాట్లాడిన మాట ఇంకోసారి ఉండదు, ఉండాల్సిన అవసరం లేదని కూడా భావిస్తున్నారు. అదే రాజకీయం కూడా అనుకుంటున్నట్టున్నారు. అవి చిలక పలుకులు లాంటివి, అది ఎవరు చెప్పిస్తున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్స్ డిబాకిల్ తర్వాత, తెలంగాణ ఎలక్షన్స్లో మూతి ముక్కు చదరమయ్యాక, తెలంగాణ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఘోర అవమానం తర్వాత ఆయన బహుశా ఇప్పుడు మళ్ళీ వ్యూహం మారుస్తున్నారేమో. నిన్న వాళ్ళ పత్రిక కూడా ఆయన ఇంతకుముందు అన్నట్టు అధికార అనధికారిక పత్రిక, అంటే అనధికారిక అధికారిక పత్రిక
ఆ పత్రికలో వచ్చిన స్టోరీ చూస్తే కాంగ్రెస్ కూడా పునరాలోచనలో పడింది. రాహుల్ గాంధీ గారి దగ్గరికి అందరూ వెళ్ళారు, ఈయనతో పెట్టుకోవడం వద్దు, ఎవరితో, మన చంద్రబాబు గారితో, ఎందుకంటే అటు తెలంగాణలో వికటించిందని చెప్పి వాళ్ళు పోయారని ఒకటేదో కథనం చూసాం. ఓహో, ఇప్పుడు ఏదో వ్యూహం మారుస్తున్నట్టున్నారు అనుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్తో కలుస్తారేమో అని మళ్ళీ ఇంకొక అనుమానం. ఈ టెంపో ఎంతవరకు తీసుకుపోతున్నారంటే నిజానికి ఈ రెండు కూడా విఫలమైనవి. వాళ్ళ అవమానకరంగా నేను అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2014లో ఘోరంగా పోయిందో, డిపాజిట్లు కోల్పోయి, ఆ తర్వాత ఆ పార్టీ లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు వచ్చిన అవకాశం, ఆయన మీద కూడా పూర్తి గౌరవంతో చెప్తున్నాం. ఆయన కూడా తాను ఏ సమయంలో ఒక నాయకుడు రాజకీయ పార్టీ ప్రారంభించాలా అంటే విధానాలు ఎట్లుండాలి, జనంలోకి ఎట్లా పోవాలి అనే ప్రయత్నం కూడా ఆయన చేయకుండా ఆ బస్సు మిస్ అయ్యారని అనిపిస్తుంది. కాబట్టి ఆయన అసలు ఫోర్స్ కాదు. మా దృష్టిలో అయితే అది ఒక టేకాఫ్ కానీ విమానం లాంటిది. ఇంజన్ స్టార్ట్ చేశారు, ఫుల్ థ్రాటిల్ వెళ్ళారు, ఫ్యూయల్ అయిపోయింది. ఎందుకంటే ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక ఫోర్స్ కాదు, ఒక ఇది కాదు. మేబీ చిరంజీవి గారిలాగా, ఆయన సోదరుడు చిరంజీవి గారిలాగా 1 సంవత్సరం ముందు పార్టీ పెట్టి దాని మీద ప్రయత్నాలు చేసి, కింద శాఖలు పెట్టి, పోరాటాలు చేసి, విధానాలు ప్రకటించి, ఎస్ ఏమైంది రేస్ అనేది ప్రూవ్ చేసుకుని ఉంటే కొంత ఏమన్నా ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఆ టైం అయిపోయింది కాబట్టి లేదు. అలాంటి ఇద్దరు పేషెంట్లు సెలైన్ మీద కూడా స్టేజ్ అయిపోయిన దీంట్లో, లేదా ఆసక్తి లేని ఇద్దరినితో ఈయన ప్రజల్లో ఒక ఉత్కంఠను కలిగించే వ్యూహము, గేమ్ మొదలుపెట్టారు. చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఎవరో పెద్దవాళ్ళు ఆడుకుంటుండే, ఒకరే కూర్చొని ఏదో వైకుంఠమని కాడుస్తూ ఆడుతుండేవాళ్ళు, లేదా చెస్ ఒకడే కూర్చొని అటు ఇటు చేస్తున్నట్టు. అట్లా చంద్రబాబు గారు కూర్చొని పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుందామా వద్దా, కాంగ్రెస్తో పెట్టుకుందామా వద్దా, ఉందా లేదా, వాళ్లకు టెన్షన్ పెడుతున్నారు. దూరంగా పెడితే ఎక్కువ లాభమా, కలిపితే ఎక్కువ లాభమా, విడివిడిగా పోటీ చేయిస్తే ఓట్లు పోతాయా, లేక అవన్నీ పోయి మన జగన్మోహన్ రెడ్డికి పడి ఎటు కాకుండా పోతాము, లేదా కలిపి పోటీ చేస్తే ఏమన్నా ఓట్లన్నీ ఒకటిచ్చి నేను గెలుస్తాను. ఈయనలో ఉన్న డైలమా, ఈయనలో ఉన్న లోపల ఆ టెన్షను, ఈయనలో ఉన్న ఆ శేషభిషం మొత్తం నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనబడుతుంది. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా అదే కనబడుతుంది. బహుశా అంత టెన్షన్లో వాళ్ళని పెట్టినట్టుంది. అందుకే నిన్న ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక తెలంగాణలో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడమే అంటారు. ఇక రాజకీయాల్లో కూర్చి 10 ఏళ్ళు అయింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కొత్త కాదు. పీఆర్పీలో యూత్ లీడర్ ఆయనే, యువరాజ్యమో ఏదో దాని అధ్యక్షుడు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క. 14 అయిపోయింది, ఆ ఎన్నికల్లో తిరిగాడు, అప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క. 19 ఇక 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఒక రకంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే సీనియర్, 2009 నుంచి ఉన్నట్టు లెక్క. ఆయన ఈ రోజుకు అమాయకుడిలాగా, కొత్త వాళ్ళలాగా నాకేం తెలియదు, ఫ్రెష్, నేను క్లీన్ స్లేటు, నాకు రాజకీయ అవగాహన లేదంటే అది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది తప్ప క్వాలిఫికేషన్ కాదు. రాజకీయ పార్టీ స్థాపించడము, ఒక పార్టీని నడపడం అనేది చాలా సీరియస్ జాబ్. అదేదో ఊరికే ఆసక్తి ఒకటే కదా, ఆసక్తి అందరికీ ఉంది. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఉంది, అందరికీ ఉంది రాష్ట్రం బాగుండాలని. ఎట్లా చేయాలనేది ఒక క్లారిటీ, ఒక స్పష్టత, దానికి తగినట్టు ఆర్గనైజేషన్ నిర్మాణం, ఇదేమీ లేకుండా ఆయన చేసే ప్రయత్నాలు ఏది చేసినా అది తను మోసం చేసుకోవడం అవుతుంది, లేదంటే ఇంకెవరినో మోసం చేయాలనే ప్రయత్నం అన్నా కనపడుతుంది. తెలంగాణను ఆ రోజు ఇది చేసిన వాళ్ళు ఈరోజు కలిసారు, ఏం వింత అని అడుగుతారు. ఆ రోజు అది తెలంగాణ ఉద్యమం. ఇంతకుముందు ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడ పోరాడారు తెలంగాణ సమైక్యం కోసం, ఎవరన్నా పోరాడారా అని అడిగారు. మరి ఆయనే ఈరోజు ఏమంటున్నాడు, రాళ్ళు పెట్టి రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడి నుంచి ఇది చేశారంటున్నాడు. ఎందుకు చేశారు? సమైక్యం కోసం నిలబడినాం, సమైక్యం కోసం లక్షలాది మందితో సభ జరిపాం. సరే, తెలంగాణ అయిపోయింది. ఈరోజు తెలంగాణ ఒక రాష్ట్రం. దాని పేరు తెలంగాణ కావచ్చు, కానీ అది ఉద్యమం కాదు, రాష్ట్రం. రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి. మనది ఆంధ్రప్రదేశ్, మేము అక్కడ తేల్చుకోవాలి. 3, అసలు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ అండగా నిలబడింది లేదు, నిలబడడానికి అవకాశం ఉన్నది లేదు, అది 1,00,000 సార్లు చెప్తున్నాం. అయినా సరే ఏదో లేని సంబంధం, అసలు సంబంధం కుదరడానికే అవకాశం లేని చోట ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మాకు టీఆర్ఎస్ కానీ దాని అది ఒక పక్క స్టేట్, నైబరింగ్ స్టేట్లో ఉన్న రూలింగ్ పార్టీ. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లోకి వస్తే సహజంగానే మన సమస్యలు సాల్వ్ కావాలన్నా, ఇంటర్లింక్డ్ సమస్యలు సాల్వ్ కావాలన్నా వీలైనంత వరకు మైత్రి సంబంధంతోనే చేసుకోవాలని ఎవరో ప్రయత్నం చేస్తారు. కానీ 2 స్టేట్స్ యుద్ధాలు చేసుకోవు. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో జరుగుతున్నట్టు వీలైనంత వరకు మంచి సంబంధాలు ఉంటేనే దాని ద్వారా సాల్వ్ చేసుకుందాం. అది కోరుకుంటాం కూడా, కోరుకోవాలి కూడా. అందులో భాగంగాను అలాగే ముందు నుంచి చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే
ప్రధాన శత్రువుగా తయారై రాష్ట్రం అభివృద్ధి జరగకుండా ప్రధాన ఆటంకంగా మారిన చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చి అన్ని రకాల కుట్రలు చేసి ఘోరంగా విఫలం కావడం అనేది మాకు సంతోషం ఇస్తుంది. అలా విఫలమయ్యేట్టు దెబ్బ కొట్టిన టీఆర్ఎస్ పార్టీ అంటే కూడా మేము అభినందిస్తాం. అంతవరకు చేశారు, అది ఇక్కడ క్లోజ్డ్ చాప్టర్. అయినా సరే అదేదో వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తారని, ఆ సపోర్ట్ ఏదో కూడా ఈయన చెప్పిండ పవన్ కళ్యాణ్ గారు ఏం సపోర్ట్ చేయగలరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి? టీఆర్ఎస్ వచ్చి అక్కడ ఏమైనా ఓట్లు ఇప్పించగలరా అంటే ఇది ఆయనకు వచ్చిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిన ఆలోచన. ఈ మాట మాట్లాడంటే మాట్లాడతారు, అంత తప్ప సొంతంగా ఇది లేదని మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు ఈయన ఆడుతున్న చంద్రబాబు నాయుడు గారు వ్యూహంలో అసలు సమస్యలను పక్కకు తోసి ప్రజలందరి ముందు ఒక పజిల్ క్రియేట్ చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కలిసి పోటీ చేస్తారా, కాంగ్రెస్తో పోటీ చేస్తారా, విడిపోయి పోటీ చేస్తే జగన్కి ఎంత నష్టం? అసలు ఇక్కడ జగన్ అనేవాడు ఈ పిక్చర్లో కనపడు. వీళ్ళ స్కీమ్లో ప్రధాన ప్రతిపక్షము కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన పక్షము ఈరోజు స్కీమ్లో కనపడకుండా వీళ్ళు చేస్తున్న కుట్రను జనం గమనించాలని కోరుతున్నాం. మేధావులు అందరూ కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న దాన్ని వీళ్ళు గుర్తించాల్సింది కూడా అన్ని వర్గాలను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ రోజు పాత్రలు వేరు, ఆ రోజు లక్ష్యాలు వేరు. నేను అదే అంటున్నది. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ వచ్చింది ఒక ఉద్యమ పార్టీగా. అది దాని క్యారెక్టరే ఒక దీని నుంచి వచ్చిండేది. ఆ రోజు వాళ్ళు అడ్డం కొట్టాలని చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యం కోసం రిప్రజెంట్ చేస్తున్నారు, నిలబడ్డారు కాబట్టి వాళ్ళ లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే వాళ్ళ కోపం. మా లక్ష్యం ఆ రోజు సమైక్యంగా రాష్ట్రం చీలలేకూడదని నిలబడ్డాం. అది హిస్టరీ అయిపోయింది. ఎవరి చేతుల్లో లేకుండా అన్యాయంగా ఘోరంగా ఆ రోజు చీల్చేశారు. ఆ పైన ఉండేవాళ్ళు, అందులో వీళ్ళు కూడా ఒక పాత్ర ఉంది, తెలుగుదేశం కూడా. అది పక్కకు పెడితే ఈరోజు రియాలిటీ ఏంటంటే తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. రాష్ట్రం అయినాక పాత్రలు మారిపోయాయి. ఇండిపెండెన్స్కి ముందు ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూ, మిగిలిన వాళ్ళు, జిన్నా వీళ్ళందరూ ఫస్ట్ పోరాడి ఒక రకంగా వస్తే తర్వాత పాకిస్తాన్ వాళ్ళు సపరేట్ చేసుకుంటూ వాళ్ళ పోరాట లక్ష్యం మారింది. ఒకసారి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినా, గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అప్పుడు దాని రోల్ పాత్ర మారింది. ఇక్కడ కూడా అంతే. చిన్న స్టేట్స్లో ఒక స్టేట్ చీలిపోయింది. స్టేట్ చీలిన తర్వాత ఇంకా శత్రుత్వాలు ఎందుకుంటాయి? అది తెలంగాణ పార్టీ ఎట్లా అవుతుంది? తెలంగాణ పార్టీ అయితే నిన్న అంత కొట్టాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ దాంతోపాటు మిగిలిన పార్టీలు ఉంటాయి, అందరూ పోరాడతారు. ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఎవరుకున్న అంచనాలతో ఆ పార్టీ లక్ష్యాలతో పనిచేస్తుంది తప్ప ఇంకా తెలంగాణ కోసం పోరాడుతున్నాం అంటే ఆ పార్టీ అసలు నిలబడడం కూడా కుదరదు. అది ఆయనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఆ రోజు ఆ రోల్ వేరు, ఈ రోజు రోల్ వేరు. అయినా మామూలుగా ఒక క్వశ్చన్, ఇది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఏం చేశారు? 4 ఏళ్ల క్రితం చంద్రబాబు గారిని మోసారుగా, మరి మళ్ళీ 4 ఏళ్ళు మోసారుగా ఎలక్షన్ల తర్వాత. మళ్ళీ ఉన్నట్టుండి జనవరిలో స్పృహ వచ్చినట్టు ఖచ్చితంగా అసలు ఇది పనికిరా తీయించేయాలన్నారుగా. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇది మాట్లాడుతున్నా. అక్కడ ఇన్కన్సిస్టెన్సీ అక్కడుంది, ఆయన ఆలోచనలో ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఇంతవరకు సడన్ నిర్ణయాలు, ఊహించనివి రాత్రి మార్పులు ఎప్పుడూ జరగలే. ఒకే ఆయన ఆలోచన ధోరణికి తగినట్టే ఆయన విధానాలు ఉంటున్నాయి, పార్టీ విధానాలు కూడా ఇంతవరకు ఉంటున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది దాని మీద మేము నిర్మాణంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఇది లేదు, వ్యతిరేకత లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమీకరణల్లో భాగంగా ఎవరన్నా ప్రయత్నం చేసి 2 పార్టీలు మోసం చేసిన ప్రధాన పార్టీలు అటు ఇటు లీడ్ చేస్తున్న నేపథ్యంలో 3వ ప్రత్యామ్నాయం లాగానో ఒక గ్రూప్ ఫామ్ అయితే మంచిదే, దాని దారిని అది జరగనివ్వండి. ఆ ప్రయత్నాల్లో మేము కూడా ఎక్కడన్నా పార్టిసిపేట్ చేస్తే చేస్తామంటున్నారు తప్ప ఇందులో వ్యక్తిగత సంబంధాలు ఇంకోవట్లేవు. మా అన్నిటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అన్నిటికీ కేంద్ర బిందువు ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఉపయోగపడుతుందా? నేను ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోవడానికి ఇది ఉపయోగపడుతుందా? స్పెషల్ స్టేటస్ లాంటివి సాధించుకోవడానికి ఉపయోగపడుతుందా? కేసీఆర్ గారు ఓపెన్గా ఈవెన్ అవసరమైతే రాస్తానన్నారు. అంతకంటే స్వాగతించదగ్గ పరిణామం కనిపించలే కాబట్టి దాన్ని స్వాగతిస్తాం. 25 మంది ఎంపీలకు 17 మంది ఎంపీలు తోడవుతున్నారు. అంతకుమించి ఏం కావాల్సిందే ఉంది? రేపు ఆ పక్కన ఒరిస్సా వాళ్ళు ఇంకోరు అంటే వాళ్ళను స్వాగతిస్తాం. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనకరమైన ఏదైనా సరే దానికి మేము మద్దతు ఇస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. దానికి తగినట్టే ఆయన మాటలు కానీ చేతలు కానీ మా ఉంటాయి.
కాపీ కూడా ఏదో ఈ మధ్య సోషల్ మీడియాలో ఉంది, పరీక్ష అయిపోయాక రాసుకుంటున్నట్టున్నాడు ఆయన చూస్తుంటే. పరీక్ష అయిపోయి జగన్మోహన్ రెడ్డి పేపర్ అంతా ఇచ్చినాక అప్పుడు హడావుడిగా రాయాలని చూస్తున్నందువల్ల ఫెయిల్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనగానే నిన్న కూడా నేను ఇంతకుముందు అన్నదే, కొంతమంది పాపం ఏదో మర్చిపోయినట్టున్నాడు, బిజీగా ఉండినా చేస్తున్నాడు మంచిదే అనుకునేవాళ్ళు. ఈరోజు చేస్తున్నాడంటే నీకు అసలు చేసే ఉద్దేశ్యం లేదు, ప్రజలను మోసం చేయాలని ఈరోజు చేస్తున్నావు అనే విషయం అయితే అందరికీ అర్థమైపోతుంది కదా. ఎవరు చేశారు? ఏపీ పోలీసులు సంఘమా? అది ఖచ్చితంగా ఇప్పుడు కాదు, వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇదే రైజ్ చేశారు. బహుశా ఇస్తున్న వాళ్ళు ఎవరి దీని మీద ఇస్తున్నారో తెలియట్లేదు, కానీ ఎక్కడైనా ప్రభుత్వం మీద పాలన వాటి మీద నమ్మకం లేదు వాటి మీద అంటే అది వ్యక్తుల మీద కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కాపలాగా వస్తున్నదో, ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నది కూడా ఏపీ పోలీసులే వెనకబడి ఉన్నారు. వాళ్ళు ఇచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినట్లు చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు పాలనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ తీసుకొని కొంతమందిని మాత్రమే మొత్తం వ్యవస్థను గ్రిప్లో పెట్టుకొని ప్రతిపక్షాన్ని ప్రజలను హెరాస్ చేస్తున్న నేపథ్యంలో దానికి ప్రూఫ్లు లక్షలు ఉన్నాయి. సోషల్ మీడియాలో, ఇదే సోషల్ మీడియాలో భయంకరమైన ఇవి రాస్తుంటే మా నాయకులు వెళ్ళి లేదా మా యాక్టివిస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకునే దిక్కు లేదు పోలీస్ స్టేషన్లో. ఎందుకు తీసుకోవట్లే? మరి ఇదే ఆఫీసర్ల అసోసియేషన్ దానికి ఆన్సర్ ఇవ్వాలిగా. అట్ ది సేమ్ టైం ఏమి దాంట్లో ఎలాంటి ఎవరిని చౌకబారు ఇది కానీ విష ప్రచారం కానీ ఇట్లాంటివి లేనివి క్రిటికల్ కామెంట్స్ ఉంటే కూడా అర్ధరాత్రి మా సోషల్ మీడియా యాక్టివిస్టు పార్టీ సింపథైజర్స్కి ఇళ్ల మీదకి దాడి చేసి ఎక్కడో తిరుపతిలో తీసుకొని కడపకు తీసుకెళ్ళి అక్కడి నుంచి గుంటూరుకు తీసుకొచ్చి టెర్రరైజ్ చేస్తున్నారు. చేసి 3 రోజుల తర్వాత అరెస్ట్ చూపుతున్నారు. ఎందుకు మరి దాని మీద వీళ్ళు ఖండించలేదు? వీళ్ళు పోలీస్ ఆఫీసర్ల సంఘం ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేసుకోమనండి. ఈ 4 ఏళ్ళుగా ఎక్కడైతే తమ మాట వినని 100 మంది ఆఫీసర్లను సైడ్ లైన్ చేసి వీఆర్ మీద అని చెప్పి పెట్టారు. పేర్ల చిట్టా చూస్తే అసలు వాళ్ళకు భయంకరమైన దీంట్లో ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు చేసుకుంటే సహించట్లేదు. ఎవరైతే టీడీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు అన్ని పక్కన పెడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్లో జరిగిన హత్యాయత్నం కత్తిపోటు జరిగితే గంటలో పోలీస్ శాఖ అధిపతి డీజీపీ ఇంకా ఎఫ్ఐఆర్ అనేది సాయంత్రం 4 గంటలకు ఇదైంది. కేసు క్లోజ్ చేసేశారు. వచ్చి ఏ రకంగా చేశారు? మరి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళని క్వశ్చన్ చేయలేదు ఎందుకు? వీళ్ళు అమాయకంగా ఇచ్చి లాభంలా. సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏ పరిస్థితి ఎట్లుంది? ఎంటైర్ వ్యవస్థలో ఇటు పోలీసుల్లో కానీ మిగిలిన ఉద్యోగుల్లో కానీ నిన్నటి ఉద్యోగాలు, మరి ఉద్యోగ సంఘాల ఎన్నికలతో ముఖ్యమంత్రికి ఏం పని అండి? ఏమన్నా అర్థం ఉందా? లాస్ట్ టైం సెక్రటేరియట్ ఎలక్షన్ జరిగితే అప్పుడు వైఎస్ఆర్సీపీకి సింపథైజర్గా ఉన్నారనే ఒకరిద్దరిని పర్సనల్గా చీఫ్ మినిస్టర్ పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, మేము అధికారంలో ఉన్నాం జాగ్రత్త అని. ఇప్పుడు నిన్న సెక్రటరీ ఎవరైతే ఏముంది ఏపీఎన్జీఓలకైనా దాంట్లో ఎంతవరకు పోయాడు? పంచాయతీ చేయాలని ఇచ్చాడు, అబాస్ పాలయ్యాడు. అలాంటి వ్యక్తి పోలీసులు వదులుతాడా? మరి పోలీసుల అధికార సంఘంలో ఎవరున్నారో మాకు తెలియదు. వాళ్ళు అలాంటి వాళ్ళేనేమో, ఆయన దీన్ని పల్లకి మోస్తున్న అశోక్ బాబు లాంటి వాళ్ళేమో తెలియదు. లేదా అమాయకంగా అడుగుతుంటే మాత్రం వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ రెస్పెక్ట్ రిగార్డు ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఏది చెప్తే దాని ప్రకారం ఆయన నడుచుకుంటూ వచ్చారు. ఎక్కడ ఇంతవరకు ఇది చేయలేదు. ఆయన పార్టీలో, ఆయన పెట్టిన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పూర్తి దానికి వాళ్ళు చేసే ఏదన్నా అధికార పార్టీ పనుకున్న వాళ్ళ ప్రెజర్ మేరకు వస్తే అది అర్థం చేసుకుంటున్నామే, కానీ ఇంత మా పద్ధతి కాదంటున్నారు తప్ప ఎవరితో గొడవలు కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నిజాయితీ పరులే మెజారిటీ ఉన్నారు, డ్యూటీ చేయాలనుకున్న వాళ్ళే మెజారిటీ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ దీనిలకు భయపడో, వాళ్ళు ఎక్కడ హెరాస్ చేస్తారని భయపడో, లేక సహజంగానే వాళ్ళ వైపు ఉండి తలబేదలాగా టీడీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ వీఆర్ మీద పెడితేవి, డ్యూటీ మైండెడ్ వాళ్ళందరినీ పక్కకు పెట్టేస్తేవి, మిగిలిన వాళ్ళందరూ కీలుబొమ్మలు చేసుకున్నాం. కాబట్టి నమ్మకం లేదనే విషయం వచ్చింది అక్కడ తప్ప వ్యక్తులుగా ఎవరిని అవమానించట్లేదు, అనుమానించట్లేదు, బాధ పెట్టాలనే ఉద్దేశం కూడా లేదు. సిచ్యువేషన్ ఇది ఉంది, అది వాళ్ళని కూడా గమనించమని కోరుతున్నాం. చేతనైతే మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదో అదే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్వశ్చన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.